నిలిచియుండును, నేను వానియందును నిలిచియుండును. వాడు ఏం చేస్తాడంట? బహుగా ఫలిస్తాడంట. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు? ఎవడు నాయందు ఉంటాడో అదే విధంగా నేను ఎవరి యందు ఉంటానో. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైనది. దేవుడు మనలో ఉండాలి, మనము దేవునిలో ఉండాలి. మనము దేవునిలో ఉంటున్నామా ఉండట్లేమా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం నువ్వు నా యొద్దకు వస్తే నేను నీ యొద్దకు వస్తానన్నాడు. ఆయన మాటకి ఎప్పుడు కూడా విరోధంగా ఏది కూడా చేయడు. ఆయన మాటకి ఎప్పుడు కూడా విరోధంగా ఏ పని చేయడు. మనం దేవుని యొద్దకు వస్తే దేవుడు తప్పకుండా నీ యొద్దకు వస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముంది? నీవు నేను బహుగా ఫలించాలని కోరుకుంటున్నాం. అన్ని విషయంలో మనము వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మరి అన్ని విషయంలో మనం వర్ధిల్లాలంటే ఒకే ఒక పని చేయాలి మనం. ఏంటిది? నువ్వు దేవునిలో ఉండాలి, దేవుడు నీలో ఉండాలి. దేవుడు మనలో ఉన్నప్పుడే మనము బహుగా ఫలిస్తాము. దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఎవడైతే నా స్వరము విని తన యొక్క హృదయంలో చోటు ఇస్తాడో వానిలోనికి వచ్చి నేను నివాసం చేస్తాను. దేవుడు మనలోనికి రావాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటని వినాలి. దేవుని మాట వింటే ఆయన మనలోనికి వస్తాడు. మనం మాట విన్నామంటేనే ఆల్రెడీ ఆయనలోకి వెళ్ళినట్టే. దేవుని మాట విన్నామంటే ఆల్రెడీ మనం ఎక్కడికి వెళ్ళినట్టు? దేవునిలోకి వెళ్ళినాం. ఇప్పుడు దేవునిలోకి వెళ్ళినాం కనుక, దేవుని మాట విన్నాం కనుక, దేవుడు ఇంకా వేరే దగ్గర ఉండడానికి ఇష్టపడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలోనికి రావడానికి ఇష్టపడతాడు, నీలో జీవించడానికి ఇష్టపడతాడు. హానోకుతోటి దేవుడు నడవడానికి కారణం ఏంటిదంటే హానోకు దేవుని మాట వినడం ప్రారంభించినాడు. ఈరోజు దేవుడు నీతో కూడా ఉండాలంటే చూడండి, హానోకు బహుగా ఫలించిండు, ఇసాకు బహుగా ఫలించిండు. కారణం ఏంటిది? వాళ్ళు రెగ్యులర్ గా దేవుణ్ణి ధ్యానించే వాళ్ళు. ఇసాకు అంట తనకు ధ్యానించే సమయం ఉండేనండి, అపోస్తులకు ప్రార్థన చేసే సమయం ఉండేది. మనం కూడా దేవునితోటి సమయం గడిపే సమయం ఉండాలి. ఎవరైనా నిన్ను అడిగితే నీ ప్రార్థన సమయం ఎప్పుడు? మనం ప్రార్థన సమయము చెప్పే వాళ్ళంగా ఉండాలి. ఎవరైనా నీ బైబిల్ చదివే సమయం ఎప్పుడు చదువుతావు నువ్వు బైబిల్? నీ సమయం చెప్పాలి. ఎందుకంటే ఉదయం మనం తినడానికి సమయం ఉంటుంది, పడుకోవడానికి సమయం ఉంటుంది, పని చేయడానికి సమయం ఉంటుంది, అన్నిటికి సమయం ఉంటుంది. కానీ దేవుడికి మనం ఎప్పుడు సమయం ఇస్తున్నాం? దేవుడు మనతో నడవాలంటే, మనము బహుగా ఫలించాలంటే మనము దేవునితో కలిసి నడవాలి. దేవుడికి మనం ఏం చేయాలి? సమయం ఇవ్వాలి. మనం ఎంత దేవుడికి సమయం ఇస్తామో, ఒక వ్యక్తి ఎంత పని చేస్తే అంత జీతం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలు మాత్రమే పని, కానీ ఓటీ చేస్తే దాంట్లో సగం ఇస్తాడు. అదేవిధంగా దేవునితో నువ్వు ఎంత సమయం గడిపితే అంత ఆయన నీలో సంపూర్ణంగా వస్తాడు. ఆయన నీలో సంపూర్ణంగా రావడం మాత్రమే కాదు, ఆయన నిన్ను బహుగా ఫలింప చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. నీ మార్గములన్నిటిని ఆయన దీవిస్తాడు. నువ్వు నడిచే మార్గం అంతటిని ఆయన పరిశుద్ధపరుస్తాడు. నువ్వు ఎంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. దేవుడే నీకు చెప్తున్నాడు, నువ్వు ఫలించాలి అంటే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫలించాలంటే ఇతరులు తినక పొద్దునట్లేసి ఉద్యోగం అని పరిగెత్తుతున్నారు, కానీ నువ్వు నన్ను నమ్మిన నీవు, నా యొద్దకు వచ్చిన నీకు విశ్రాంతి నేను కలగజేస్తానన్నాడు దేవుడు. అన్య జనుల వలె ఇష్టం వచ్చినట్టు నువ్వు పరిగెత్తన అవసరం లేదు. అన్య జనుల వలె వేకువజామున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటారు. వాళ్ళ కష్టార్జితమైన ఆహారం తింటారు. కారణం ఏంటంటే వాళ్ళే దేవుడుగా ఉన్నారు. వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళ యొక్క కడుపు,
వాళ్ళ యొక్క కడుపు కొరకు వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. కానీ దేవుడు నీకు చెప్తున్నాడు ఏంటంటే, నేను నీకు విశ్రాంతిని కలగజేసి ఉన్నాను, నీ శరీరం అలసిపోనివ్వను, నీ యవ్వనము ఎప్పుడు తగ్గిపోనివ్వను, నువ్వు తగ్గిపోకుండా నీ శక్తి బలహీనం కాకుండా ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో సహవాసం చేయి, నువ్వు నాతో జీవించు, నువ్వు నాతో కలిసి నడువు, నన్ను వెతుకు. వేకువజామున మనం వెతకండి. వేకువజామున చాలా మంది పడుకున్నప్పుడు రేపేం పనికి వెళ్ళాలి, రేపేం చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ మనము ఆలోచించాల్సిన విషయం ఎవరంటే, యేసు ప్రభు రేపటి దినంలో నేనేం చేయాలి, రేపు నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియచేయండి, నీ మాట ప్రకారం నేను నడుచుకుంటాను, నువ్వు నా యొక్క హృదయంలోనే ఉన్నావు, నా యొక్క హృదయంలో నుండి మీరు మాట్లాడండి, నీ మాట నాకు స్పష్టంగా వినిపిస్తుంది. ఎప్పుడు వినిపిస్తుంది దేవుని యొక్క మాట స్పష్టంగా అంటే, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి కోరికలు, మన శరీరంలో ఉన్న ఆలోచనలు, చాలా మందికి పడుకున్నప్పుడే రకరకాల ఆలోచనలు, థాట్స్ వస్తుంటాయి చూసిన, ఆ థాట్స్ అన్ని కామ్ డౌన్ అయిపోవాలి, ఆ ఆలోచనలన్నీ కామ్ డౌన్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క స్వరముని వినగలుగుతావు. అబ్రహాం దేవుని యొక్క స్వరం వినడానికి కారణం ఏంటిది, ఆయన శరీర రీతిగా జీవించట్లేడు. ఇసాకు దేవుని యొక్క మాట ప్రకారం జీవించడానికి కారణం ఏంటిది, వాళ్ళు శరీరానుసారంగా జీవించట్లేరు. హానోకు దేవునితో నడవడానికి కారణం ఏంటిదంటే, లోకంలో ఉన్నదంతా వ్యర్థము, ఇది అపవిత్రత, దీనికి నేను ఎంత దూరంగా ఉంటే నేను నా దేవునికి అంత దగ్గరగా ఉంటాను. సో లోకమునకు దూరంగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే లోకమునకు దగ్గరగా ఉంటాడో ఆ వ్యక్తి దేవునికి దూరంగా ఉంటాడు. ఏ వ్యక్తి అయితే లోకమును ప్రేమిస్తాడో అధికంగా, ఆ వ్యక్తి దేవుని తక్కువగా ప్రేమిస్తాడు. అదే విధంగా ఏ వ్యక్తి అయితే దేవుని ఎక్కువ ప్రేమిస్తాడో అతనికి లోకమును గురించిన పని ఉండదు, లోకమును గురించిన ఆలోచన ఉండదు. కారణం ఏంటిదంటే, అతనికి కావాల్సిన సమస్తమును దేవుడే సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎవరు సమకూరుస్తాడు ఆయనకి? ఇది నువ్వు నమ్ము. నీకు విశ్రాంతి లేకుండా ఇష్టం వచ్చినట్టు కష్టం చేయాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. దేవుడిని వెతికితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం వెతుకుతున్నాడు? తన తండ్రి యొక్క ఆస్తిని మాత్రమే వెతికిండు. మనం కూడా దేవా నాకు ఇది మాత్రమే కావాలి, ఇది మాత్రమే కావాలని ఎప్పుడు దీనికోసమే ఆలోచిస్తే దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ మహిమను మనం కోల్పోతాం. దేవుడు తప్పకుండా ఇస్తాడు నువ్వు అడిగింది. నువ్వు తప్పకుండా ఇక్కడ తండ్రి ఏం చేసిండు, తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఏం చేసిండు, అతడు కుమారుడు. మనం కూడా దేవుని యొక్క కుమారులనే. అతడు కుమారుడు కనుక తన తండ్రి అడిగినది ఇచ్చిండు. కానీ ఇచ్చిన వెంటనే తన యొక్క మనసు ఏమైపోయింది, చెడిపోయింది. ఏ విధంగా చెడిపోయింది? నా తండ్రి దగ్గర ఉంటే నేను సంతోషించలేను, నా తండ్రికి నేను దూరంగా వెళ్ళిపోతే నేను సంతోషిస్తాను. ఏ రోజైతే మన యొక్క మనసు దేవునికి దూరం అవుతుందో, తండ్రికి దూరం అవుతుందో, అప్పుడే మన యొక్క మనసు చెడిపోతుందని అర్థం. అప్పుడే మనం వ్యర్థమైన కార్యములను పాలు పొందుకోవడానికి మనము ఏం చేస్తున్నట్టు, సమయం ఇస్తున్నట్టు. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కారణం ఏంటంటే, వ్యర్థమైన స్నేహితులతో తిరగకూడరాని స్థలములలో అతడు తిరిగినందువలన తన జీవితం ఏమైపోయింది, పాడైపోయింది. కానీ పాడైపోయిందని తెలిసి అక్కడనే ఉండలేదు. ఈ రోజుల్లో చాలా మంది నా దేవుడు నన్ను పాడు చేసింది, దేవుడు కాదు నేనే నా జీవితం పాడు చేసుకున్నాను, నా దేవుడిని నా తండ్రిని విడిచిపెట్టి దూరంగా వచ్చానని చెప్పేసి ఎక్కడైతే ఉంటున్నామో అక్కడైనా ఉంటున్నాం. కారణం ఏంటిదంటే అహంకారం, గర్వం. మరలా అయితే ఏమనుకుంటారు. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అలా అనుకోలేదు, తనను తాను తగ్గించుకున్నాడు. అయ్యో నీ కుమారుడు కూడా నేను అనిపించుకోవడానికి అర్హుడని కాను అని చెప్పేసి ఏం చేసిండు, తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. కానీ ఈ తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వేం అడుగుతావు, నీకేం కావాలి? నీ యొక్క వస్త్రములను దేవుడు మార్చేస్తానంటున్నాడు, నీ ఆలోచనలను దేవుడు మారుస్తానంటున్నాడు, నీ అధికారాన్ని మారుస్తానంటున్నాడు, నీ పిరికితనముని దేవుడు తీసేస్తానంటున్నాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు వచ్చిందో వెంటనే అతని దగ్గర ఉన్నటువంటి మలిన వస్త్రములను తీసేసి తండ్రి ప్రశస్తమైన వస్త్రములను పెట్టి ఉన్నాడు, అధికారం ఇచ్చి ఉన్నాడు, మహిమనిచ్చి ఉన్నాడు. అదే విధంగా ఈరోజు మరలా మనం దేవునితో నడవడం ప్రారంభిస్తే బహుగా ఫలిస్తావు.
మనం ఎన్నడూ కూడా దేవుని మన యొక్క ఆలోచనలలో, మన యొక్క తలంపులలో ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. దేవునికి మనం దూరంగా ఉండకూడదు. దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఉన్నాయో గమనించండి. అదే విధంగా దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యంని దీవించి ఆశీర్వదించును గాక.